వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త జగన్ రెండు కార్యక్రమాలు అటు వంశీ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఇటు గుంటూరు వెళ్ళడం, అటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కసారి ఊపు వచ్చింది. కార్యకర్తలందరూ రోడ్డెక్కారు, సోషల్ మీడియా వాళ్ళకు కూడా యాక్టివ్ అయ్యారు. కాస్త ఊపు వస్తుందనగానే చాచి మొట్టికాయ వేశారు ఇద్దరు రెండు ప్రాంతాలకు సంబంధించిన నాయకులు. ఒకటి వాసుపల్లి గణేష్, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, గెలిచినటువంటి ఆయన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చారు. అప్పట్లో విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డిని తీవ్రంగా నిందించారు. అట్లాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, విజయసాయిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ వల్లనే పార్టీ నాశనం అయిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక సంకేతం ఇచ్చారు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నామని. మరి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది, అదే విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ అక్కడ స్ట్రాంగ్గానే ఉన్నారు, అట్లాగే మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. అట్లాంటి చోట్ల ఆయన మళ్ళీ తీసుకుంటారా తెలుగుదేశంలోకి చూడాలి. ప్రస్తుతం ఆయన అయితే వైసీపీని తిట్టడం ద్వారా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ, సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని దెబ్బతీయాలన్నటువంటి కోణంలో ఒక 500 మంది కలిసి నిన్న వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. అంటే జగన్ గారికి చెప్పండి, అక్కడ బొల్లాన్ని తీసేస్తే తప్పించి పార్టీ నడవదు, పార్టీని నాశనం చేసేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ చాలా చులకనగా చూస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన దాదాపు 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఇవాళ బొల్ల బ్రహ్మనాయుడిని పిలుస్తున్నటువంటి సందర్భం ఇది. ఓవరాల్గా 2 తిరుగుబాట్లు నిన్న. ఓ పక్కన జగన్ది పాజిటివ్ అయిన సాయంత్రానికి ఈ 2 సంఘటనలు, ఈ రెండిటితో ఇవాళ హైలైట్ అనేటటువంటిది. జగన్ చేసిన మిర్చి యార్డు ఉద్యమాన్ని పక్కన పెట్టేసి ఈ రెండింటినీ కూడా హైలైట్ చేసిన మీడియా. దట్ ఈజ్ ఆంధ్ర సిచ్యుయేషన్ అనమాట.